డాక్టర్ అధ్యక్ష సార్ మంత్రి గారు అధ్యక్ష వన్ మినిట్ ప్లీజ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. దానికి మారు పేరు ఈ బీఆర్ఎస్ నాయకులు అధ్యక్ష. క్రిమినల్ నెగ్లిజెన్స్ కు మారు పేరుని ఈ బీఆర్ఎస్ నాయకులు అధ్యక్ష. కాళేశ్వరం అనేది బ్యారేజ్ అధ్యక్ష, అన్నారం అనేది బ్యారేజ్ అధ్యక్ష, సుందిల్లా అనేది బ్యారేజ్ అధ్యక్ష. ఆ బ్యారేజ్లను డ్యామ్లుగా వాడింది వీళ్ళ కాదా అధ్యక్ష? ఇవాళ అవి కూడడానికి ఆ రోజు సీకెంట్ ఫైల్స్ ఎంత కారణమో వీళ్ళ నేరపూరిత నిర్లక్ష్యం కూడా అంతే కారణం అధ్యక్ష. ఇవాళ 3 బ్యారేజ్లు ఇవాళ నీటిని నిల్వ చేయలేక ఇవాళ ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. నేను మొన్నటి ఆదివారమే తుమ్మిడిహెట్టి దగ్గరికి పోయి వచ్చిన బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఏ సంవత్సరం కూడా 300 టీఎంసీలకు తక్కువ అక్కడ నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా చెప్పలే. అంటే ప్రతి సంవత్సరం 300 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లే ఉన్నాయి తుమ్మిడిహెట్టి దగ్గర అనే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం 3000 టీఎంసీలు ఉండే అధ్యక్ష. అక్కడ అబద్ధాలకు మోసాలకు బట్టలు వేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష. ఎంత నేరపూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష. మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష. వీళ్ళు చెప్పిన మాటలు నిజమంటే వాళ్ళు కమిషన్ల కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని, అది పాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయినారని చెప్పి పేరు కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసినారు అధ్యక్ష. నాశనం చేసినారు. ఇంకా 10 సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనం అయ్యారు. మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు. అడ్డమోలుగా ఈ సభ సాక్షిగా మా మీద అబండాలు వేస్తున్నారు అధ్యక్ష. ఇది నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. తప్పకుండా వీళ్ళకి తగిన శాస్త్ర జరగాలి. దీనికి ప్రత్యామ్నాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్మించాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష ఎప్పుడు మాట్లాడినా మేంగతిలో ఉన్న వీళ్ళు మల్లన సాగర్ నిర్వాసితులకు పైసలు ఎందుకు ఇవ్వలేదు, కెనాల్స్ ఎందుకు పైసలు ఇవ్వలేదు,